పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నిజాయితీ గల నిలువెత్తి మనిషి రూపమన్న ఆయన అర్థం చేసుకున్న చూసావా జనసేన సింబల్ చేతిపైన ఒక నీతి నిజాయితీ గల నాయకుడికి మాత్రమే ఇలాంటి జనసేన కార్యకర్తలు ఉంటారు. కొన్ని వేల మంది ఉన్నారన్న ఆయనకి. మాకు ఆయన తరపు నుంచి నా మనస్ఫూర్తిగా నేను ఒట్టేసి చెప్తున్నా నా గుండెల పైన. చాలా మంది ఇక్కడికి జన సైనికులు వచ్చారు, చాలా మంది కార్యకర్తలు వచ్చారు. అంటే వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారా లేదంటే డబ్బులు ఇచ్చి తరలించారా అని చెప్పి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది అన్న. ఇక్కడికి కొన్ని వేల మంది లక్షల మంది జన సైనికులు వచ్చారు. ప్రతి ఒక్కడు తన సొంత డబ్బుతోనే వచ్చాడు. ఎవడు మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నేను 2 రోజులకు ముందు వచ్చా. ఇక్కడ సభ రెడీ అవ్వక ముందే నేను ఇక్కడికి వచ్చా. దాదాపు 10,000 ఖర్చు పెట్టుకొని వచ్చా. రూమ్ తీసుకున్నా. కళ్యాణ్ గారి హౌస్లో మేము మీకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మాకొద్దు, మా స్వచ్ఛందంగానే మేము ఉంటాం. మా అన్న కోసం మేము ప్రేమతో ఇంత దూరం వచ్చాం. ఎవరు కూడా జన సైనికులు డబ్బుకే ఆశపడే వ్యక్తి కాదన్నా. ఆయనలాగే ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉన్న, జనసేన కార్యకర్తగా ఉన్న ఆయనలో 1% మేము బతకడానికే ట్రై చేస్తాం. డబ్బు కోసం అమ్ముడిపోయే వ్యక్తులైతే జనసేన వ్యక్తులు కాదు, జనసేన కార్యకర్తలు అయితే అస్సలు కాదన్నా. అలా ఉంటే మేము జన సైనికులే కాదు. అది